వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. బాలీవుడ్ లో మొదలైన ఒక చిన్న డ్రెస్సింగ్ వివాదం ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపుతుంది. ఎక్కడో ఒక జ్యువెలరీ యాడ్ లో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ వేసుకున్న బట్టల గురించి మొదలైన ఈ ట్రోలింగ్ ఏకంగా బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ కంగనా రనౌత్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీల మధ్య ఒక డిజిటల్ వార్ గా మారిపోయింది. అసలు కృతి సనన్ యాడ్ లో ఏముంది? ఆమె బట్టలను చూసి నెటిజన్లతో పాటు కంగనా ఎందుకు అంత దారుణంగా టార్గెట్ చేస్తుంది? ఈ మొత్తం బాలీవుడ్ వివాదంలోకి అకస్మాత్తుగా రాహుల్ గాంధీ ఎందుకు ఎంటర్ అయ్యాడు? రాహుల్ కు కంగనా ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ కౌంటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రక్షాబంధన్ పండుగ సందర్భంగా కృతి సనన్ ఒక యాడ్ లో నటించింది. ఆ యాడ్ లో ఆమె ఒక ఇండో వెస్టర్న్ అవుట్ ఫిట్ వేసుకుని తన సోదరుడికి, తన పెంపుడు కుక్కకు రాఖీ కట్టింది. అయితే ఆమె వేసుకున్న ఆ డ్రెస్ చూసి నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం స్టార్ట్ చేశారు. పవిత్రమైన రాఖీ పండుగ రోజు అన్న ముందు అలాంటి బట్టలు వేసుకొని రాఖీ కట్టడం ఏంటి? అసలు ఇది మన సాంప్రదాయమేనా? నీ బట్టలు బాలేవు అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. దీనిపై కృతి సనన్ కూడా అంతే గట్టి కౌంటర్ ఇచ్చింది. మహిళలు ఏం వేసుకోవాలో చెప్పడం ఎప్పుడు ఆపుతారు? సంస్కృతి సాంప్రదాయాలు అనేవి మహిళల మనసులో ఉంటాయి, కానీ ఆమె వేసుకునే బట్టలు నెక్ లైన్ లో కాదు అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. సరిగ్గా ఇక్కడే ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చింది బీజేపీ ఎంపీ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. కృతి సనన్ బట్టల మీద ఆమె ఏకిపారేస్తూ ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టింది. కంగనా ఏమందంటే, ఇది మహిళలకు ఒక అద్భుతమైన కాలం. మనకు వేసుకోవడానికి ఎన్నో వెరైటీ ఆప్షన్స్ ఉంటాయి. చీరలు, సల్వార్ కమీజ్, జీన్స్, కాక్టైల్ డ్రెస్లు ఇలా ఎన్నో ఉన్నప్పుడు పండుగ రోజు నీ తమ్ముడికి బిక్నీ లేదా అండర్ గార్మెంట్స్ లాంటివి వేసుకొని ఎందుకు రాఖీ కడుతున్నావు? మిగతా బట్టలు ఏమయ్యాయి? ఈ యాడ్ కావాలనే ఆశయంగా, ఇంటెన్షన్ గా ఉందంటూ కంగనా తనదైన స్టైల్లో కృతిని కడిగి పారేసింది. అయితే కంగనా ఎంట్రీతో ఇది కాస్త ఒక పొలిటికల్ ఇష్యూగా మారిపోయింది. కంగనా ఎప్పుడైతే ఈ కామెంట్స్ చేసిందో వెంటనే కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కృతి సనన్ కు మద్దతుగా రంగంలోకి దిగాడు. తన ఇన్స్టాగ్రామ్ లో స్పందిస్తూ, ఒక మహిళ ఏం వేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది పూర్తిగా ఆమె ఇష్టం. మహిళలు తమ స్వేచ్ఛను అనుభవిస్తుంటే వాళ్ళను ట్రోల్ చేయడం ఇకనైనా ఆపండి అంటూ రాహుల్ గాంధీ ఒక పోస్ట్ పెట్టాడు. దానికి తోడుగా పురుషాధిక్యతను బద్దలు కొడదామనే ఒక పవర్ఫుల్ హ్యాష్ ట్యాగ్ ను కూడా జత చేశాడు. నిజానికి రాహుల్ గాంధీ కొద్ది రోజుల క్రితం పూణేలో జరిగిన చాత్రోన్ కి గుంజ్ కార్యక్రమంలో కూడా పితృస్వామ్య వ్యవస్థ గురించే మాట్లాడాడు. మహిళలు స్వేచ్ఛగా బతకాలి, వాళ్ళను పురుషులు కంట్రోల్ చేసే వాతావరణం పోవాలి అని పిలుపునిచ్చాడు. అంతే, రాహుల్ పెట్టిన ఆ ఒక్క పోస్ట్ తో ఒక జ్యువెలరీ యాడ్ వివాదం కాస్త జాతీయ రాజకీయ స్థాయికి వెళ్లిపోయింది. రాహుల్ గాంధీ ఎప్పుడైతే పురుషాధిక్యతను బద్దలు కొడదామన్నాడో కంగనా రనౌత్ కూడా ఫ్యూజులు ఎగిరిపోయాయి. వెంటనే రాహుల్ కు ఒక కౌంటర్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యింది. బీజేపీకి అధికారిక హ్యాండిల్ పోస్ట్ చేసిన ఒక సెటైరికల్ మీమ్ ను కంగనా తన స్టోరీలో షేర్ చేసింది. ఆ మేమ్ లో ఏముంది అంటే, రాహుల్ గాంధీ ఒక యువతి దగ్గరకు వెళ్లి మనం పురుషాధిక్యతను బద్దలు కొడదామని స్లోగన్ ఇస్తారు. దానికి ఆ యువతి, ఆగు బ్రో, ముందు భారత్ మాతకి జైతో మొదలు పెడదామంటుంది. ఆయన రాహుల్ వినకుండా పదే పదే అదే మాట అంటుంటే ఆ యువతి వరుసగా కాంగ్రెస్ కు కొన్ని గట్టి ప్రశ్నలు వేస్తుంది. మహిళల స్వేచ్ఛ గురించి మాట్లాడే మీరు ముందు మహిళా రిజర్వేషన్ బిల్లు సంగతి ఏంటో చెప్పండి. ట్రిపుల్ తలాక్ రద్దును మీరెందుకు వ్యతిరేకించారు? షాబానో కేసులో కాంగ్రెస్ ఎందుకు మహిళకు వ్యతిరేకంగా ప్రవర్తించింది? కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కనీసం ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు అంటూ ఆ యువతి రాహుల్ ను కడిగి పరేసినట్టుగా ఉన్న ఆ మీమ్ ను కంగనా షేర్ చేసి రాహుల్ గాలి మొత్తం తీసేసింది. మొత్తం మీద చూసుకుంటే ఒక సాధారణ అడ్వర్టైజ్మెంట్ డ్రెస్సింగ్ వివాదం చివరికి జాతీయ స్థాయిలో ఫెమినిజం, రాజకీయ చర్చకు దారితీస్తుంది. వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో సాంప్రదాయాలను కించపరచకూడదని ఒక వర్గం అంటుంటే, బట్టలను బట్టి క్యారెక్టర్ ను, ఒక మహిళ సంస్కృతిని డిసైడ్ చేయడం ఏంటని మరో వర్గం వాదిస్తుంది. మరి ఈ వివాదంలో ఇంకెన్ని మలుపులు ఉంటాయో వేచి చూడాలి.